నాకు అర్థం కానిది ఏంటంటే చాలా చులకనగా అర్థం కానిది ఏంటంటే వాడు పిరికోడు పిరికి సన్నాసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయినారు కాబట్టి బాగుంది. ఇంతకీ జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది? భయం. కానీ ఎమ్మెల్యేలు అతని వెంట ఉండడానికి ఎందుకు సిద్ధపడ్డారు? సోనియాని కూడా నమ్మకుండా. వాడికి 150 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. అది చివరికి ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో నుంచి జారిపోతుందని జగన్ని జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా? కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా బస్తీమే సవాలని చెప్పి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి మామూలు విజయం కాదు, భారతదేశంలో అంతకంటే రికార్డు ఈ రోజు వరకు ఎవరికి లేదు. 5,45,000 మెజారిటీ. ఈ జీవితంలో ఏ రోజు వారు మెజారిటీ మీకు రాలా. వేల కిలోమీటర్లు తండ్రి రికార్డు, చంద్రబాబు రికార్డు, చెల్లి రికార్డు అన్నిటినీ బద్దలు కొడుతూ పాదయాత్ర చేసి ఏకంగా 151 ఎట్లా సాధ్యమైంది అసమర్థుడైతే? జగన్మోహన్ రెడ్డి అనే నేను అతను భారీగా దెబ్బ కొట్టగలిగారు, నో డౌట్. అందులో మళ్ళీ ముగ్గురు కలిస్తేనే కుదిరింది. అక్కడ ముగ్గురు కలవాల్సి వచ్చింది డైరెక్ట్ గా. పరోక్షంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా ఆఫ్టర్ ఆల్